సీఎం రేవంత్ కు విద్యా వ్యవస్థపై పట్టింపే లేదని రాష్ట్ర ప్రభుత్వం విద్యను తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ పేద మధ్యతరగతి విద్యార్థులను చదువుకు దూరం చేస్తుందని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్స్ అసోసియేషన్ నేతలు ధ్వజమెత్తారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. రాష్ట్రానికి విద్యామంత్రి లేరని, ముఖ్యమంత్రికి విద్యా వ్యవస్థపై పట్టింపు లేదని వ్యాఖ్యానించారు. అసలు విద్యా వ్యవస్థలో ఏం జరుగుతుందో రేవంత్ రెడ్డికి తెలుసా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాల విద్యను తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ పేద మధ్యతరగతి విద్యార్థులను చదువుకు దూరం చేస్తుందన్న ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ పేద మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకుండా స్కూళ్లను మూసివేయాలని భావించడం సిగ్గుచేటని ఘాటుగా వ్యాఖ్యానించారు. 12 నెలల కాలంలోనే ప్రభుత్వ విద్యను కాంగ్రెస్ సర్కార్ అస్తవ్యస్తం చేసిందని మండిపడ్డారు. సరైన మౌలిక వసతులు లేకపోవడం, నాణ్యమైన ఆహారం అందించకపోవడం, పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో శుభ్రత, భద్రత లేని పరిస్థితి నెలకొనటంతో ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలంటేనే తల్లిదండ్రులు భయపడే పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందని దుయ్యబట్టారు. గురుకులాల్లో జరుగుతున్న సంఘటనలు, వసతి గృహాల్లో విషాహారం, భద్రత లేని పరిస్థితులు, విద్యార్థులు లేరంటూ పాఠశాలలను మూసివేస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. ఇది తెలంగాణ సమాజానికి ఎంత మాత్రం మంచిది కాదని అన్నారు. శాఖ మంత్రి వెతకపోవడం చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాము. వెంటనే ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీకే మాత్రం చిత్తశుద్ధి ఉన్నా నువ్వు వెంటనే దళిత శాఖ మంత్రి నియమించాలి. దళిత శాఖలో కనీసం కమిషనర్ లేకుండా వేలాదిగా ఫైల్లో పెండింగ్ లో ఉండి అక్కడ ఉన్న విద్యార్థులకు, ఉద్యోగులకు, వర్కర్లకు చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి నీకేమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నువ్వు వెంటనే దళిత శాఖ మంత్రిని నువ్వు వారం రోజుల్లో నువ్వు దళిత శాఖ మంత్రిని నియమించకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నావు.